జానారెడ్డి ఇంటికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఆపరేషన్ కాగా శాంతి చర్చలు, కాల్పుల విరమణ అంశాలపై జానారెడ్డితో చర్చించనున్నారు. నిన్న సీఎం రేవంత్ రెడ్డితో శాంతి చర్చల కమిటీ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జానారెడ్డి సలహాలు తీసుకుంటామని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఆయన ఇంటికి వెళ్లారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సిద్ధార్థ సిద్ధంగా ఉన్నారు. సిద్ధార్థ, ఏంటి అప్డేట్స్? తెలంగాణ సీఎం జానారెడ్డి ఇంటికి వెళ్లారు, ఏ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉంది? థ్యాంక్ యూ శంకరి. కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు. ఆపరేషన్ కగార్, శాంతి చర్చలు, కాల్పుల విరమణ తదితర అంశాలపై జానారెడ్డితో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. నిన్న సీఎం రేవంత్ రెడ్డితోని కొంతమంది తెలంగాణకు సంబంధించినటువంటి శాంతి చర్చల కమిటీ నేతలు భేటీ అయ్యారు. ఈ భేటీలో గతంలో ఈ శాంతి చర్చలకు సంబంధించి కానీ, కాల్పుల విరమణకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి కానీ వీటిలో జానారెడ్డికి ఎక్స్పీరియన్స్ ఉంది. గతంలో చర్చలు జరిగినప్పుడు జానారెడ్డి హోమ్ మినిస్టర్ గా ఉన్నాడు, చాలా కీలకమైన పాత్ర కూడా పోషించారు. ఈ నేపథ్యంలో ఈ అంశాలకు సంబంధించి జానారెడ్డితోని సలహాలు, సూచనలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి శాంతి చర్చల కమిటీకి తెలిపారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి జానారెడ్డిని కలిసి ఈ అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. సీఎం రేవంత్ రెడ్డి ఇంకా ఇమీడియట్ గా స్పాంటేనియస్ గా రెస్పాండ్ కావడాన్ని శాంతి చర్చల కమిటీ తెలంగాణ కమిటీకి సంబంధించినటువంటి ప్రతినిధులు స్వాగతిస్తున్నారు. ఇక నిన్న బీఆర్ఎస్ రజతోత్సవ సభలో కూడా ఈ అంశానికి సంబంధించి మాజీ సీఎం కేసీఆర్ రెస్పాండ్ అయ్యారు. శాంతి చర్చలు జరగాలని మావోయిస్టులు డిమాండ్ చేస్తున్నారు. ఈ శాంతి చర్చలు జరపాలి, దాంతో పాటు కాల్పుల విరమణను ఖచ్చితంగా పాటించాలి. ఈ అంశాలకు సంబంధించి తాను పార్టీ అధ్యక్షుడిగా, ప్రతిపక్ష నేతగా ఢిల్లీకి అంటే కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాస్తాననే విషయాన్ని కూడా ఆయన ప్రకటించారు. ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా మావోయిస్టుల అంశాన్ని శాంతి భద్రతల అంశంగా మేము పరిగణించట్లేదు, ఇది ఒక సామాజిక అంశంగా పరిగణిస్తున్నామని నిన్న సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. మొత్తానికైతే మావోయిస్టులు డిమాండ్ చేస్తున్నటువంటి శాంతి చర్చలు కానీ, ఈ కాల్పుల విరమణ కానీ దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఒక ఇనిషియేషన్ తీసుకుంటే మిగతా రాష్ట్ర ప్రభుత్వాలపై కూడా దీని ప్రభావం పడుతుంది. మిగతా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇమీడియట్ గా రెస్పాండ్ అయితే ఈ శాంతి చర్చలకు సంబంధించినటువంటి అంశం తెర మీదకి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి వస్తుంది. దీంతో చర్చలు జరిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి.